ఉషకు ట్రీట్మెంట్ చేస్తుంది నాగేంద్ర అని సౌదామిని తెలుసుకుందో లేదో ఈ వీడియోలో చూద్దాం. వారసురాలు సీరియల్ జూలై 30వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, కైలాసనాథ్ అరేంజ్ చేసిన ఒక మనిషి ధరణి డీటెయిల్స్ కోసం జయంతి ఇంటికి వెళ్తాడు. కుటుంబం లెక్కల వివరాలు కావాలి అంటాడు. ఎవరెవరో మొత్తం వివరంగా చెప్తుంది జయంతి. మేం నలుగురు ఉంటామని, అమ్మాయి అబ్బాయి అని మొత్తం చెప్తుంది. పూర్తి వివరాలు అడుగుతాడు. పేర్లు చెప్తూ ఉంటే రాసుకుంటాడు. అయితే మీరు పేర్లు సరిగ్గా చెప్పట్లేదు, మీ అమ్మాయి పేరేంటని అడుగుతాడు. అసలు పేరు కావాలా, అధికారిక లెక్కల్లో ఉన్న పేరు కావాలా అని జయంతి అంటుంది. మీరిలా అష్టవంకర్లుగా ఎలా చెప్తున్నారు, ముందర మీరు ఐడి కార్డ్స్ తెస్తే మేమే చూసుకుంటాంగా అని అతను అంటాడు. ఇక జయంతి ఐడి కార్డ్స్ తీసుకొస్తూ ఉంటే అప్పుడే సూరి వస్తాడు. ఏంటది అని అంటాడు. ఎవరితో మాట్లాడుతున్నావు అంటే, ఎలక్షన్ డ్యూటీ మీద వచ్చారంట, ఇంట్లో వాళ్ళ వివరాలు అడుగుతున్నారని జయంతి అంటుంది. ఎలక్షన్ డ్యూటీ మీద ఎవరింటికి రాకుండా మన ఇంటికే ఎందుకు వచ్చాడని సూరి అంటాడు. మీరు ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారని అతన్ని సూరి అడుగుతాడు. ఎలక్షన్ డిపార్ట్మెంట్ అంటే మరి ఐడి కార్డ్ చూపించండి అంటాడు. మాకు ఐడి కార్డులు ఉండవని అతను సీరియస్ అవుతాడు. అయినా నువ్వెందుకు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నావురా అని జయంత్ అడిగితే, ఈ మధ్య ఇటువంటి వాళ్ళు వచ్చి ఇంట్లో వాళ్ళు ఎవరూ లేనప్పుడు ఇంట్లో వాళ్ళందరి వివరాలు అడిగి, ఆడాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మీద దాడి చేసి ఇల్లు దోచేసుకుంటున్నారు అని అంటాడు సూరి. మీరు ఏ ఉద్దేశంతో వచ్చారో చెప్పండి అని మళ్ళీ అడుగుతాడు. ఐడి కార్డు చూపించమనేసరికి ఇక అతను అక్కడి నుంచి పారిపోతాడు. వాడెవడో దొంగ కాబట్టే పారిపోయాడు. ఎలక్షన్ డ్యూటీ అని చెప్పి మన వివరాలు తీసుకుంటున్నాడని సూరి అంటాడు. మరో సీన్లో ఉషకి ట్రీట్మెంట్ చేయించడానికి మైథిలి తీసుకెళ్తూ ఉంటే నేను కూడా వస్తానని సౌదామిని అంటుంది. ఈరోజు నాకు మీటింగ్ ఉండాలి, కానీ అది పోస్ట్ పోన్ అయిపోయి ఖాళీగా ఉన్నాను, పద నిన్ను డ్రాప్ చేస్తాను అని మైథిలి వద్దన్నా సరే తన వెంటే వెళ్తుంది. మైథిలి ఏమో తడబడుతూ మాట్లాడుతుంది. కారులో వెళ్తూ కూడా సౌదామిని, నువ్వు చెప్పావుగా ఆ డాక్టర్ హస్తవాసి మంచిదని, ఒకసారి డాక్టర్ని కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను, నేను డాక్టర్ని కలిసినట్టుంటుందిగా అంటుంది. ఇక మైథిలి ఏమో అత్తయ్య నాన్న ఒకరికొకరు ఎదురుపడితే చాలా గొడవలైపోతాయి, ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటూ ఉంటుంది. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలని వస్తున్నానని సౌదామిని అంటుంది. నువ్వు నాన్న కలిస్తే థ్యాంక్స్ చెప్పడం కాదు, పెద్ద రుద్రతాండవం అవుతుందని మైథిలి మనసులో అనుకుంటుంది. సిరిని అడ్డం పెట్టుకుని అత్తయ్యని సిరి ఇంటివైపు తీసుకెళ్ళిపోదామని అటువైపుగా తీసుకెళ్లి ఒక చోట కారు ఆపుతుంది. ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూ వెంటనే నాగేంద్రకి ఫోన్ చేసి, డాక్టర్ గారు మీరు క్లినిక్ వచ్చారా, ఓహో ఇంకా రాలేదా, ఎంతసేపు పడుతుంది అని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. అవతల వైపు నాగేంద్ర అర్థం చేసుకుని, ఏమైనా ప్రాబ్లంలో ఇరుక్కున్నావా, ఖచ్చితంగా ఏదో ప్రాబ్లంలోనే ఉన్నట్టున్నావు, జాగ్రత్తగా ఉండని జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఓహో మీరు రావడానికి 2-3 గంటలు పడుతుందా అని మైథిలి కవర్ చేసి ఫోన్ పెట్టేస్తుంది. 2-3 గంటలా, నాకు మీటింగ్ ఉంటుందిగా, అప్పటిదాకా వెయిట్ చేయలేను, ఇంకొకసారి డాక్టర్ని కలుస్తానని చెప్పి సౌదామిని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు మళ్ళీ మామూలు మనిషివయ్యే వరకు నాకు ఇలా అబద్ధాలు చెప్పడం తప్పదేమో అని ఉషతో మైథిలి చెప్తూ ఉంటుంది. ఏదో విధంగా బయటపడ్డాము అని అనుకుంటూ ఉంటుంది. వేరే వెహికల్లో తీసుకెళ్ళిపోదామని ఉషని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. మరో సీన్లో సూరి పరీక్షలు రాయడానికి వెళ్తే ఉషను తీసుకొచ్చి మైథిలి వస్తుంది. ఉష ఎదురు రావడంతో శుభమాని పరీక్షలకి వెళ్తుంటే అపశకునంలా ఈ అమ్మాయిని తీసుకొచ్చావేంటి అని జయంతి అంటుంది. తన ముందు ఎందుకలా మాట్లాడుతున్నావు అని మైథిలి అంటే, తనకేమీ అర్థం కాదుగా అంటుంది జయంతి. ఇక అప్పుడు నాగేంద్ర మాట్లాడుతూ, తనకి ఒంట్లో చలనం లేకపోవచ్చు, మనం చెప్పినవి చేసేవి అన్నీ తనకు అర్థమవుతాయి అంటాడు. తనకు అర్థం కాదేమో అనుకున్నానని జయంతి అంటుంది. అర్థం అయినా అవ్వకపోయినా సరే తను అలా అనకూడదు కదా, తన మీద ప్రేమ చూపించకపోయినా పర్వాలేదు, ద్వేషం చూపించొద్దు అని మైథిలి అంటుంది. తను కూడా నాలాంటి ఒక ఆడపిల్లే, అదృష్టం లేకపోవడం వల్ల ఇప్పుడు తనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది, తనకి త్వరగా నయం కావాలని కోరుకోవాలి కానీ ఇలా చేయొద్దని మైథిలి అంటుంది. ఇక అప్పుడు సూరి రజనీతో మాట్లాడుతూ, హాయ్ ఎలా ఉన్నావు, బాగున్నావా అంటాడు. నేను చెప్పే మాటలు తనకు అర్థమవుతున్నాయా అని సూరి మైథిలిని అడిగితే, నువ్వు చెప్పే మాటలు తనకు అర్థం అవుతాయి, నువ్వు చెప్పే మాటలకి రెస్పాండ్ కాలేకపోయినా అర్థం చేసుకుంటుందని మైథిలి అంటుంది. ఇక సూరి అయితే, నాకు ఈరోజు ఎగ్జామ్ ఉంది, రాయడానికి వెళ్తున్నాను, నాకు ఆల్ ది బెస్ట్ చెప్పవా అంటాడు. ఇక వెంటనే కళ్ళుతో సైగ చేస్తూ ఉష కనురెప్పలు ఆడించి సూరిని చూస్తుంది. నన్ను చూసి రెప్పాడించింది అంటాడు. ఇది నీకు చాలా ప్లస్,
నువ్వు ఎగ్జామ్ చాలా బాగా రాస్తావని మైథిలి అంటుంది. నీకు ఆల్ ది బెస్ట్ చెప్తుంది అంటుంది. అయితే నేను చీటీలు పెట్టి పాస్ అయిపోతానా అని సూర్య అంటాడు. చీటీలు పెట్టడం ఏంటి, చదవలేదా అని జయంతి అంటే, సరదాగా రజనీని నవ్వించడానికి అన్నాను అని సూర్య అంటాడు. నేను వేసిన జోకుకి ఖచ్చితంగా రజని నవ్వుకుంటుందా అని అడుగుతాడు మైథిలిని. అయితే మైథిలి మాట్లాడుతూ తను నవ్వుకుంటుంది, అయితే బయటికి తెలీదు అంటుంది. ఇక సూరి ఎగ్జామ్ రాయడానికి బయలుదేరుతూ, మా నాన్న చాలా మంచి వైద్యుడు, త్వరలోనే నువ్వు నవ్వుతూ తిరుగుతావు, ధైర్యంగా ఉండని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇటువంటి వాళ్ళకి మాటలతో ధైర్యం చెప్తే త్వరగా కోలుకుంటారని మైథిలి అంటుంది. ఇక అప్పుడు జయంతి మాట్లాడుతూ, ఇంతకు ముందు ఉద్యోగం అంటూ ఇంటి పట్టున ఉండేదానివే కాదు, ఇప్పుడు ఈ పిల్ల వైద్యం కోసం ఇక్కడే తిరుగుతున్నావేంటి అని అడుగుతుంది. అప్పుడప్పుడు మన సొంత లాభం చూసుకోకూడదు, ఇలా అవసరమైన వాళ్ళకి సాయం చేయాలని మైథిలి అంటుంది. ఇక మీ తండ్రి కూతుళ్ళిద్దరూ మారని చెప్పి జయంతి లోపలికి వెళ్ళిపోతుంది. మరో సీన్లో సాకేత్ దగ్గరికి చందన వస్తుంది. నైట్ నిద్రపోలేదా, ఆవలింతలు వస్తున్నాయని అంటుంది. రాత్రి నిద్ర పట్టలేదంటాడు. నాకెంత అన్యాయం చేసావో అర్థమవుతుందా అంటుంది చందన. ఇది ఆఫీస్ అనుకుంటున్నావా, ఇల్లు అనుకుంటున్నావా, ఎందుకు ఇక్కడ అల్లరి చేస్తున్నావు అంటాడు సాకేత్. నేను నీ మరదల్ని, నువ్వు నా బావవి, నేను ఎలా ఉంటే ఏంటి ఇప్పుడు అని చందన అంటుంది. నిన్ను చూసిన ప్రతి క్షణం నాకు జరిగిన అన్యాయమే గుర్తొస్తుంది. నేనేం కోల్పోయానో నాకు అర్థమవుతుంది. నీ మనసులో చోటు సంపాదించుకోలేకపోయినందుకు నా మీద నాకే అసహ్యం కలుగుతుందని చందన అంటుంది. ఇప్పటికే ఇంట్లో జరుగుతున్న గొడవకి నాకు పిచ్చెక్కుతుంది. ఆఫీస్లో కూడా అవే తీసుకురావద్దని సాకేత్ అంటాడు. నేను ఇలా మాట్లాడితేనే నీకు అంత భారంగా ఉంది. నువ్వు అత్తయ్య చేసిన పనికి నేను ఎంత బాధపడాలని చందన అంటుంది. జరుగుతున్నది చూస్తూ నేను చాలా అలసిపోయాను. ఇప్పుడు నువ్వు ఇవన్నీ నన్ను అడగొద్దు అంటాడు. ఇంతకుముందు నేను ఏమడిగినా చెప్పేవాడివి, ఇప్పుడు నా స్థానంలో ఇంకొకటి వచ్చిందిగా, నువ్వు నాకు సమాధానం చెప్పలేకపోతున్నావని చందన అంటూ ఉంటే, ఆపుతావా, ఎందుకు వచ్చావో చెప్పంటాడు. ఆఫీస్ పని మీద వచ్చిన చందన కొటేషన్ సెట్ చేయమని ఇస్తుంది. ఇక అప్పుడే మైథిలి ఆఫీస్కి వస్తుంది. చందన బయటకు వచ్చి మైథిలికి ఎదురు పడటంతో అక్క అని పిలుస్తుంది. ఇక చందన ఇరిటేట్ అవుతుంది. వాళ్ళిద్దరికీ గొడవ రావడంతో ఆఫీస్లో అందరూ అలాగే చూస్తారు. అదేంటి, ఇప్పుడు తన బావ నన్ను పెళ్లి చేసుకున్నాడు, తను నాకు అక్కే కదా అవుతుంది అని మైథిలి ఆఫీస్ స్టాఫ్ అందరితోని చెప్తుంది. ఇది నువ్వు అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి, ప్రతిసారి ఎందుకు వస్తున్నావు అని చందన అంటే, ఇది మా ఆయన ఆఫీసు, రాకుండా ఎలా ఉంటానని మైథిలి అంటుంది. మా ఆయన గారి ఆఫీస్ కాబట్టే వచ్చాను అంటుంది. ఇక ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. ప్రోమోలో చెప్పినట్లుగా మైథిలి, ధరణి ఇద్దరూ ఒకటే అన్న విషయం సౌదామినికి రేపటి ఎపిసోడ్లో తెలుస్తుందో లేదో చూద్దాం. ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ మాకు అందించండి.